రాష్ట్ర దేవాదాయ శాఖ మార్చులు ఆనం రామనారాయణ రెడ్డి సొంత నియోజకవర్గమైన ఆత్మకూరులో ఈ నెల 9న పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు 5గురు మంత్రులు, జిల్లా ఎంపీ రానున్న నేపథ్యంలో శుక్రవారం నాడు ఆ కార్యక్రమాల ఏర్పాట్లు మంత్రి ఆనం నారాయణ రెడ్డి పరిశీలించారు. అన్ని ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, ఈ నెల 9వ తేదీన ఆదివారం నాడు ఆత్మకూరులోని పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవానికి మంత్రులు ఫరూక్, నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, సవిత, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు హాజరవుతారని, ఈ కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు ముందస్తుగా అధికారులకు సూచించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అందుకనే ఆత్మకూరు ఇస్కో ప్రాజెక్టులో ఈ రాష్ట్రం మొత్తానికి మొట్టమొదటి రామాలయాన్ని శంకుస్థాపనతో ప్రారంభిస్తున్నారు. సంవత్సరం లోపల ఆలయాన్ని నిర్మాణం చేసి సీతారామ లక్ష్మణ వీరాంజనేయుల యొక్క విగ్రహాలను ప్రతిష్ఠింపజేసి సీతారాముల కళ్యాణంతో ఆ ఆలయాన్ని ప్రారంభించి ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి ఆ సీతారాముల యొక్క ఆశీస్సులు తీసుకునే ప్రయత్నం 9వ తారీఖు ఉదయం 12 గంటలకంతా బీసీ బాలికల గురుకుల పాఠశాల పడతాం. అక్కడ ఉన్నటువంటి బీసీ బాలికలతో కొంతసేపు ముచ్చటించిన తర్వాత మంత్రులు, అధికారులు, మీడియాతో కూడా ఇంటరాక్షన్ ఉంది. ఆ తర్వాత బలహీన వర్గాల కుటుంబాల్లోని విద్యార్థులతో సహపంక్తి భోజనంతో కాబట్టి మీడియా ప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమంలో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వానికి సహకరించాలి.